ఇంగ్లీష్ యూనిట్ 1 ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్ నీతి కథలు జానపద కథలకు ఫస్ట్ లెసన్కి సంబంధించి ఫస్ట్ యూనిట్కి సంబంధించి మొత్తము టోటల్ టెక్స్టువల్ గ్రామర్ అంతా చూద్దాము. ఈరోజు డిఎస్సి వాళ్ళకి టెట్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. బాటిల్ ఆఫ్ డ్యూ ఉంటుంది మెయిన్ లెసన్, తర్వాత ద రావెన్ అండ్ ద ఫాక్స్ అది ఒక పోయము, నెక్స్ట్ రామా టు ద రెస్క్యూ. ఇవి 3 పార్ట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి బాటిల్ ఆఫ్ డ్యూలో లెటస్ డూ ద యాక్టివిటీస్ బిఫోర్ వీ రీడ్. మనం చదివే ముందు ఇవి చేయమన్నారు. వర్రీడ్ సర్కిల్ ద పిక్చర్ మ్యాచెస్ విత్ ఈచ్ వర్డ్. ఇక్కడ మ్యాచ్ అయ్యే పిక్చర్కి మనం సర్కిల్ చేయవలసి ఉంటుంది. చూడండి, వర్రీడ్ అంటే ఏంటి, మనకు బాధపడుతూ ఉండడం కదా, కాబట్టి ఆ పిక్చర్కి ఇక్కడ రౌండప్ చేశారు. నెక్స్ట్ ప్లాంటేషన్ అంటే సాగు చేయడం కదా, ఇది ప్లాంటేషన్. నెక్స్ట్ సేజ్ అంటే మనకు సాధువు ముని, ఇక్కడ పిక్చర్కి రౌండప్ చేసాము. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపడడం, ఇక్కడ మనం రౌండప్ చేసాము. ఈ విధంగా రౌండప్ చేసిన తర్వాత ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ డిస్కస్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, థింక్ ఆఫ్ ఏ టైమ్ వెన్ యూ వర్క్డ్ హార్డ్, వాట్ డిడ్ యూ డూ దెన్. మీరు కష్టపడి పని చేసిన ఒక సమయాన్ని గుర్తు చేసుకోండి, అప్పుడు మీరు ఏం చేశారు. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మై మదర్ హ్యాండిల్స్ ఆల్ ద హౌస్ హోల్డ్ చోర్స్ అంటే ఇక్కడ ఇంటి పనులు. వన్స్ షీ ఫెల్ ఇల్ అండ్ వాజ్ అనేబుల్ టు డూ ఎనీ ఆఫ్ ద టాస్క్ ఐ స్టెప్డ్ ఇన్. ఇక్కడ మా అమ్మ ఇంటి పనులు చూసుకుంటుంది. ఒకసారి ఆమెకే అనారోగ్యం వచ్చినప్పుడు నేను మొత్తడం, ఇల్లు సర్దడము, ఊడవడము, ఆమె కోసం టీ తయారు చేయడము, నా ప్రయత్నాలన్నీ చేశాను. మా అమ్మ ఎంతో సంతోషించింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డిడ్ ఇట్ హెల్ప్ యూ. అది నీకు ఎలా సహాయపడిందంటే, ఇట్ వాజ్ దెన్ దట్ ఐ రియలైజ్డ్ హౌ ఛాలెంజింగ్ హౌస్ హోల్డ్ వర్క్ కెన్ బీ. ఫ్రమ్ దట్ డే ఐ మేడ్ ఏ హ్యాబిట్ ఆఫ్ పుట్టింగ్ థింగ్స్ బ్యాక్ ఇన్ దర్ ప్రాపర్ ప్లేసెస్. ఇంటి పని ఎంత కష్టంగా ఉంటుందో నాకు అర్థమైంది. అప్పటి నుంచి నా వస్తువుల్ని తగిన స్థానాల్లో పెట్టడం అలవాటు చేసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, హౌ డిడ్ ఇట్ మేక్ యూ ఫీల్. అది మీకు ఎటువంటి అనుభూతిని కలిగించింది అంటే, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మై మదర్ కాంప్లిమెంట్ మీ యాజ్ షీ హ్యాడ్ నెవర్ డన్ బిఫోర్. మా అమ్మ నన్ను ఇది వరకు ఎన్నడూ లేని విధంగా ప్రశంసించింది. నాకు కూడా చాలా ఆనందం వేసింది. ఈ విధంగా మనకు 3 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఏమి ఇచ్చారంటే, గ్లోజరీ ఇచ్చారంటే మీనింగ్స్ ఇచ్చారు. మీనింగ్స్లో మనకు లార్జ్ ట్రాక్స్ అంటే పెద్ద భూభాగాలు, పోర్షన్ అంటే ఇక్కడ మంత్రజాలం అన్నమాట, పోర్షన్ అంటే మంత్రజాలం. నెక్స్ట్ వచ్చేసరికి గివ్ అప్ అంటే వదిలివేయడం, ప్రయత్నాన్ని మనం మానివేయడం. డ్యూ అంటే మంచు బిందువులు. నెక్స్ట్ ల్యాండ్ లార్డ్ అంటే ఇంటి యజమాని, భూస్వామి. నెక్స్ట్ చీటెడ్ అంటే మోసం చేయడము. చాంట్ అంటే జపించడము. నెక్స్ట్ గ్యాదర్డ్ గుమిగూడెను. ప్లాంటేషన్ సాగుభూమి. నెక్స్ట్ టెండెడ్ చూసుకొనెను. మట్టర్డ్ మెల్లగా మాట్లాడను, గుసగుసలాడెను. నెక్స్ట్ ప్రీషియస్ అంటే అమూల్యమైనది. స్ప్రింకిల్ అంటే చల్లడము. విజ్డమ్ అంటే జ్ఞానము. ఈ విధంగా అర్థాలు అయిపోయిన తర్వాత మనకు లెసన్ ఎట్ ద గ్లాన్స్ అంటే మనకు లెసన్కి సంబంధించి సారాంశము చూడండి. ఇక్కడ లెసన్ సారాంశాన్ని ఇక్కడ ఇంగ్లీషులో ఇచ్చారు, దాని తర్వాత మనకు తెలుగులో కూడా ఇచ్చారు. బాటిల్ ఆఫ్ డ్యూ అంటే సీసాలో మంచునీరు. చూడండి, చదువుదాము. మనము ఈ కథ ఏంటో మనము ఒకసారి సమరీ తెలుసుకుందాము. రామనాథుడు ఒక ధనికమైన భూస్వామి కుమారుడు. అతని తండ్రి చనిపోతూ తన కుమారుడి కోసం సంపదను విడిచిపెట్టాడు. అయితే ఏ వస్తువునైనా బంగారంగా మార్చగల జలం ఉందని నమ్మడంతో అతను ఒక్కరోజు కూడా భూమిని పట్టించుకోలేదు. అతను ఈ జలం గురించే మరింత తెలుసుకోవడానికి సమయాన్ని వృధా చేశాడు. ఆ మంత్రజాలం గురించి చెబుదామని ప్రజలు అతనిని తరచుగా మోసం చేసేవాళ్ళు.
కానీ అతను తన ప్రయత్నాన్ని మానలేదు. దీంతో విసిగిపోయిన భార్య మధుమతి రామనాథుడు చేసే వృధా ఖర్చులన్నీ చూసి ఆందోళన చెందింది. ఇదే కనుక కొనసాగితే త్వరలో వారు డబ్బు లేని వారుగా మారిపోతారని ఆమె ఖచ్చితంగా అనుకుంది. ఒకరోజు మహిపతి అనే ప్రసిద్ధ ముని వారి పట్టణానికి వచ్చారు. రామనాథుడు అతన్ని అనుచరునిగా మారాడు. ఆ మంత్రజాలం గురించి అడిగాడు. అతన్ని ఆశ్చర్యపరుస్తూ ఆ ముని, అవును, హిమాలయాల్లో నా యాత్రలలో అటువంటి ఒక దివ్య జలాన్ని తయారు చేయవచ్చని తెలుసుకున్నాను, కానీ అది కష్టమైన పని అన్నాడు. తన అదృష్టాన్ని నమ్మకుండా రామనాథుడు ఆ మునిని చెప్పండి అని అభ్యర్థించాడు. నువ్వు అరటి మొక్కను నాటి నీ చేతులతో క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. శీతాకాలంలో ఉదయం ఆకులపైన మంచు ఉంటుంది. ఆ మంచుని సేకరించి ఒక సీసాలో నిల్వ చేయాలి. ఆ మంచు బిందువుల నీరు 5 లీటర్లు సమకూరినప్పుడు దానిని నా వద్దకు తీసుకురావాలి. నేను కొన్ని మంత్రాలు పఠిస్తాను, అది మంత్రజాలంగా మారుతుంది. ఆ మంత్రించిన జలంలోని ఒక్క చుక్క ఏ వస్తువునైనా బంగారంగా మార్చగలదు. రామనాథుడు ఆలోచనలో పడ్డాడు. కానీ శీతాకాలం కొన్ని నెలలే ఉంటుంది. 5 లీటర్ల మంచు సేకరించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అని అనుకున్నాడు. నీకు కావాల్సిన అరటి మొక్కలు నాటవచ్చు, నీకు ఎన్ని కావాలంటే అన్ని నాటుకోవచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వాటిని నీవే చూసుకోవాలి, నీ చేతులతో మంచుని సేకరించాలని చెప్పారు. నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ చూసుకుంటే రామనాథం ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడి ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్న తన పొలాలను శుభ్రం చేయడం ప్రారంభించి అక్కడ అరటి మొక్కలు వరుసగా నాటాడు. అతను వాటిని జాగ్రత్తగా చూసుకున్నాడు. శీతాకాలంలో వాటిపైన ఏర్పడిన మంచుని చాలా జాగ్రత్తగా సేకరించాడు. అతని భార్య కూడా అతనికి సహాయం చేసింది. మధుమతి అరటి పంటను సేకరించి బజారుకి వెళ్ళి తీసుకెళ్ళి అమ్మగా మంచి ధర వచ్చింది. రామనాథం మరిన్ని మొక్కలు నాటి ఆ పొలాన్ని పెద్ద అరటి తోటగా మార్చాడు. 6 సంవత్సరాలు గడిచేసరికి అతనికి కావలసిన 5 లీటర్ల మంచుని సేకరించాడు. జాగ్రత్తగా అతను ఆ మంచునీటి బాటిల్ని తీసుకొని ముని వద్దకు వచ్చాడు. ముని చిరునవ్వు నవ్వి నీటి మీద ఎంత నెమ్మదిగా పఠించాడు. మంత్రజలాన్ని పఠించాడు. రామనాథానికి సీసాను తిరిగి ఇచ్చి దీన్ని ప్రయత్నించి అన్నాడు. రామనాథుడు ఒక రాగి పాత్రపై కొన్ని చుక్కలు చల్లి బంగారంగా మారే వరకు వేచి ఉన్నాడు. కానీ ఏమీ జరగలేదు. ఇది మోసమని మునితో చెప్పాడు. నేను నా జీవితంలో 6 విలువైన సంవత్సరాలు వృధా చేశాను. కానీ ముని మహిపతి నవ్వుతూ మధుమతిని ముందుకు రమ్మని పిలిచాడు. ఆమె ఒక పెద్ద పెట్టెతో ముందుకు వచ్చింది. ఆమె దానిని తెరిచినప్పుడు లోపల బంగారు నాణేల రాసులు మెరుస్తూ కనిపించాయి. ఆశ్చర్యపోయిన రామనాథుని వైపు తిరిగి, మహర్షి, వస్తువులను బంగారంగా మార్చగల మంత్రజలం అంటూ ఏదీ లేదు. నీవు నీ భూమిలో కష్టపడి పనిచేసి నీ తోటను సృష్టించావు. నీవు నీ చెట్లను చూసుకోగా నీ భార్య ఆ పండ్లను అమ్మింది. ఆ విధంగా వచ్చినదే ఈ సంపద. నీ కష్టానికి ఫలితమే ఈ సంపద. ఇదంతా నేను ముందే చెప్పి ఉంటే నీవు నా మాట విని ఉండేవాడివి కాదు. అందువల్లనే నేను ఈ విధమైన ఆలోచన చేయవలసి వచ్చింది. ఆ మాటల వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకొని రామనాథం ఆ రోజు నుంచి తన తోట కోసం మరింతగా కష్టపడ్డాడు. ఈ విధంగా మనకు లెసన్ సమరీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అబౌట్ ద ఆథర్ గురించి చూస్తే సుధామూర్తి ఈజ్ ఎ వెల్ నోన్ ఇండియన్ ఆథర్. షీ రైట్స్ ఎ సింపుల్ అండ్ heartfelt style. Her writings carry deep moral messages. The story A Bottle of Dew, set in the backdrop of rural India, enlightens us that the true success comes through hard work, not by magic. మనం ఇక్కడ సుధామూర్తి గారు ఒక ప్రసిద్ధ భారతీయ రచయిత్రి. ఆమె చాలా సరళమైన, హృదయానికి హత్తుకునే శైలిలో రాశారు. ఆమె రచనలు లోతైన నైతిక సందేశాలను అందిస్తాయి. గ్రామీణ భారతదేశ నేపథ్యంలో సాగే ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అనే కథ నిజమైన విజయం కష్టపడి పనిచేయడం ద్వారానే వస్తుంది, కానీ మంత్రాల ద్వారా రాదని మనకు తెలియజేస్తుంది. ఇక్కడ లెటస్ డిస్కస్ అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, చూడండి. ఫస్ట్ వన్, వాట్ డిడ్ రామనాథ బిలీవ్? రామనాథుడు ఏమి నమ్మాడు? రామనాథ believed that there was a magic potion which could turn any object into gold. ఏ వస్తువునైనా బంగారంగా మార్చగల శక్తి మాయా నీటికి ఉందని రామనాథుడు నమ్మాడు. హూ వాజ్ మధుమతి? వై వాజ్ షీ వర్రీడ్? మధుమతి ఎవరు? ఆమె ఎందుకు ఆందోళన చెందింది?
Madhumati was Ramanada's wife. She was worried because Ramanada spent all his time learning about the magic potion which did not exist. Madhumati was concerned as she felt they would soon lose all their money. మధుమతి రామనాథుని భార్య. ఆమె మంత్రజాలం గురించి సమయాన్ని వృధా చేస్తున్నాడని ఆందోళన చెందింది. డబ్బునంతా కోల్పోతానేమోనని భయపడింది. నెక్స్ట్, హౌ డిడ్ ద సేజ్ హెల్ప్ రామనాథ? సాధువు రామనాథుడికి ఎలా సహాయం చేశాడు? ద సేజ్ టోల్డ్ రామనాథ దట్ మ్యాజిక్ పోషన్ existed. It could be prepared from dew drops through a bottle. Difficult. మంత్ర ద్రవం అనేది నిజంగానే ఉంది. దాన్ని తయారు చేయడం కొంచెం కష్టమైన పని. మంచు బిందువుల నుంచి తయారు చేయవచ్చని సాధువు రామనాథుడికి చెప్పాడు. 4th క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఫన్నీ థింగ్స్ డిడ్ రామనాథ హ్యావ్? రామనాథుడికి ఎలాంటి వింత ఆలోచనలు ఉండేవి అంటే, రామనాథ హ్యాడ్ ఏ స్ట్రేంజ్ అండ్ ఫన్నీ ఐడియా. హీ బిలీవ్డ్ ఇన్ ఏ మ్యాజిక్ పోషన్ దట్ కుడ్ టర్న్ ఎనీథింగ్ ఇన్ టు గోల్డ్. హీ ట్రస్టెడ్ దిస్ ఐడియా కంప్లీట్లీ అండ్ స్పెంట్ ఆల్ హిస్ టైమ్ ట్రయింగ్ టు ఫైండ్ ఇట్. రామనాథునికి ఒక వింతైన ఆలోచన ఏంటంటే, బంగారంగా మార్చగల ద్రవం ఉంటుందని అతను నమ్మాడు. ఆ ఆలోచనను పూర్తిగా నమ్మి దాన్ని కనుగొనడానికి సమయాన్ని గడిపాడు. 5th క్వశ్చన్ వచ్చేసరికి, హౌ అండ్ వై డిడ్ పీపుల్ చీట్ రామనాథ? ప్రజలు రామనాథుని ఎలా మోసం చేశారు? People cheated Ramanatha by telling lies. They promised to share the secret of magic potion. In return, they took his money and never helped him. ప్రజలు అతనికి అబద్ధాలు చెప్పి ద్రవం యొక్క రహస్యాన్ని ఉంది మా దగ్గర అని చెప్పి డబ్బులు తీసుకొని మళ్ళీ ఇచ్చేవారు కాదు. 6th క్వశ్చన్ చూసుకుంటే, డూ యూ థింక్ రామనాథ విల్ బీ ఏబుల్ టు కలెక్ట్ ద డ్యూ? గివ్ ఏ రీజన్. ఆ పానీయాన్ని ఎలాగైనా అతను మంచు బిందువుల నుంచి సేకరించాడా? ఎలాగా కారణం చెప్పండి. 6th క్వశ్చన్కి, రామనాథ ఈజ్ డిటర్మైన్డ్ టు గెట్ ద పోషన్. హీ విల్ బీ ఏబుల్ టు కలెక్ట్ ద డ్యూ ఓవర్ టైమ్ బట్ ఇట్ మే టేక్ సెవరల్ వింటర్స్. రామనాథుడు ఎలాగైనా ఈ పానీయాన్ని పొందాలనే పట్టుదలతో ఉన్నాడు. మంచు సేకరించగలుగుతాడు, కానీ దానికి కొన్ని ఎక్కువ టైము శీతాకాలాలు పట్టవచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్, వై వాజ్ రామనాథ యాంగ్రీ? ఎందుకు కోపంగా ఉన్నాడు అంటే, రామనాథ స్ప్రింకిల్డ్ వాటర్ ఆన్ ద కాపర్ వెజల్. ఇట్ డిడ్ నాట్ టర్న్ ఇన్ టు గోల్డ్. రామనాథ బికెమ్ యాంగ్రీ బికాస్ హీ ఫెల్ట్ చీటెడ్ బై సేజ్. రామనాథుడు ఒక రాగి పాత్రపై నీరు చల్లితే అది బంగారంగా మారలేదు. సాధువు తనని మోసం చేశారని భావించి రామనాథుడికి కోపం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వై డిడ్ రామనాథ ఇగ్నోర్ హిజ్ ఇన్హెరిటెడ్ ల్యాండ్ అండ్ వాట్ డిడ్ హీ ఫోకస్ ఆన్ ఇన్సిస్టెడ్? రామనాథుడు తనకు వారసత్వంగా వచ్చిన భూమిని ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? దానికి బదులుగా దేనిపైన దృష్టి పెట్టాడు అంటే, రామనాథ ignored his inherited land because he was lost in his foolish belief. He believed in the magic potion that could turn anything into gold. He did not take care of his fields at all. Instead, he focused on the finding the magic potion. అతను తనకు వారసత్వంగా వచ్చిన భూమి నిర్లక్ష్యం చేసి తన పొలాలను అసలు పట్టించుకోలేదు. దాని బదులుగా మంత్ర జలం పైన దృష్టి పెట్టాడు. ఈ విధంగా నెక్స్ట్ 3rd క్వశ్చన్ కూడా ఉంది చూడండి. హౌ డిడ్ రామనాథ అండ్ మధుమతి క్రియేట్ వెల్త్? రామనాథుడు మధుమతి ఎలా సంపద సృష్టించారు అంటే, ఇద్దరూ కలిసి అరటి తోటను కష్టపడి పనిచేసి సంపదను సృష్టించాడు. రామనాథుడు పంటను జాగ్రత్తగా చూసుకుంటే దాని మీద నుంచి డబ్బులు ఆమె తీసుకుంటూ వచ్చిందనమాట. నెక్స్ట్, హౌ డిడ్ ద సేజ్ ట్రిక్ టీచ్ రామనాథస్ ఇంపార్టెంట్ లెసన్ అబౌట్ హార్డ్ వర్క్? రామనాథుడు యొక్క సేజ్ యొక్క ట్రిక్ ఎలా పనిచేసిందంటే, మేడు రామనాథ వర్క్ అతన్ని కష్టపడి పనిచేసేటట్టు చూసి చాలా సంవత్సరాలుగా చేశారు. తర్వాత హీ వాజ్ యాంగ్రీ, నథింగ్ హ్యాపెన్. చాలా సంవత్సరాలు కష్టపడినా సరే ఇక్కడ మొదట్లో ఏమీ జరగలేదు. అతనికి కోపం వచ్చింది. తర్వాత మాయాజాలం కాదు, కష్టపడి పని చేయడమే తనకు సంపద తెచ్చి పెడుతుందని అర్థం చేసుకున్నాడు. నెక్స్ట్, లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్లోకి వస్తే, ఆలోచించి మనం సమాధానము చెబుదాము. ఇక్కడ
రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ మనకు కొన్ని లైన్స్ ఇచ్చారు, అవి చదివి మనం ఏం చేయాలంటే ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రామనాథ డిడ్ నాట్ గివ్ అప్ బికాజ్, ప్రయత్నాన్ని వదులుకోలేదు ఎందుకంటే అని అడిగారు. దాన్ని మనకు ఆన్సర్ వచ్చేసరికి రామనాథ డిడ్ నాట్ గివ్ అప్ బికాజ్ హీ బిలీవ్డ్ ద మ్యాజిక్ పోషన్ ఎగ్జిస్టెడ్, హీ వాజ్ ఇంటెంట్ ఆన్ గెట్టింగ్ ద మ్యాజిక్ పోషన్ టు బికమ్ వెల్తియర్. అంటే ప్రయత్నాన్ని ఎందుకు వదులుకోలేదంటే నిజంగానే ద్రవం ఉంది, మరింత ధనవంతుడు కావడానికి ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉన్నాడనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే రీడ్ ద కాలం విచ్ షోస్ వాట్ హ్యాపెండ్ అండ్ రైట్ ద కరెక్ట్ అవుట్కమ్స్ ఇన్ ద నెక్స్ట్ కాలం. ఏం జరిగిందో చూసి తర్వాత మనము రిజల్ట్ని రాయవలసి ఉంటుంది. చూడండి, పీపుల్ వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది, రిజల్ట్ ఏమొచ్చింది. పీపుల్ ప్రామిస్ టు టెల్ రామనాథ అబౌట్ ద మ్యాజిక్ పోషన్, ప్రజలు రామనాథుడికి మంత్రదవం గురించి చెబుతామని మాట ఇచ్చారు. రామనాథ వాజ్ ఆఫెన్ చీటెడ్ బై దీస్ పీపుల్, రామనాథుడు తరచుగా ఆ వ్యక్తుల చేతిలో మోసపోతూ ఉన్నాడనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే రామనాథ వాజ్ స్పెండింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బు ఖర్చు చేశాడు. హిజ్ వైఫ్ మధుమతి బికేమ్ వర్రీడ్, అతని భార్య ఆందోళన చెందుతుంది. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే రైట్ ద వెదర్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మధుమతి వాజ్ ట్రబుల్డ్ వాట్ హర్ హస్బెండ్ డిడ్, ఏం చేస్తున్నాడో దానికి ఆమె మధుమతి ఇబ్బంది పడింది. ఎస్, ట్రూ. రామనాథ వాజ్ వెరీ హ్యాపీ డిగ్గింగ్ హిస్ ఫీల్డ్స్, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రామనాథుడు పొలాలను తవ్వుతున్నప్పుడు హ్యాపీగా ఉన్నాడు, అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉన్నాడు. ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ద సేజ్ వాంటెడ్ టు షో ద రైట్ పాత్ టు రామనాథ, సరైన మార్గం చూపించాలనుకున్నాడు. ఎస్, అవును, మంచి గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు బీలో కొన్ని లైన్స్ ఇచ్చారు, వాటికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ లిస్ట్ ఈవెంట్స్ గివెన్ బిలో ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. కరెక్ట్ ఆర్డర్లో ఈవెంట్స్ అనేవి ఉన్నాయా లేదా, లేకపోతే మనం కరెక్ట్ ఆర్డర్. ఫస్ట్ బి, రామనాథ గేవ్ ద బాటిల్ టు సేజ్. తర్వాత ఏ, ద సేజ్ స్మైల్డ్, నవ్వాడు. తర్వాత డి, హీ సెడ్ సంథింగ్ ఇన్ ద లో వాయిస్ ఓవర్ ద వాటర్, ఏదో మంత్రాలను చెప్పాడు. తర్వాత రామనాథ డ్రాప్డ్ ఫ్యూ డ్రాప్స్, తర్వాత ఒక రాగి పాత్ర పైన చల్లాడు. వెయిటెడ్ టు సీ మ్యాజిక్ వర్క్డ్, మ్యాజిక్ ఏమన్నా వర్క్ అవుతుందని కొంచెం సేపు వెయిట్ చేశాడు. ఇది సీక్వెన్స్ ఆర్డర్, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద లైన్స్ గివ్ అబౌవ్ సీయింగ్ దట్ ద ప్లాంట్ హ్యాడ్ dried up, the gardener dashed some water on it, sprinkled. అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి మొక్క ఎండిపోవడం చూసి తోటమాలి దానిపైన కొద్దిగా నీళ్లు చల్లారు అని. నెక్స్ట్ హౌ మైట్ రామనాథ హ్యావ్ ఫెల్ట్ వెన్ నథింగ్ హ్యాపెన్ టు కాపర్ వెజల్, ఏమి కానప్పుడు ఎలా అనిపించింది అంటే రామనాథ మైట్ హ్యావ్ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్, అతను చాలా డిసప్పాయింట్గా ఉన్నాడు. 6 సంవత్సరాలు గడిపాను కానీ బంగారు పాత్రగా మారలేదు, ఆశలు నెరవేరలేదు, మోసపోయినట్లు అనుకొని కోపంగా భావించాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా మనకు వాట్ డిడ్ ద సేజ్ ఆస్క్ రామనాథ టు డూ మేక్ ద మ్యాజిక్ పోషన్, మంత్రదవాన్ని తయారు చేయడానికి సాధువు రామనాథుని ఏమి చేయమని చెప్పాడు. అది అప్పుడు సేజ్ ఆస్క్ రామనాథ టు కలెక్ట్ 5 liters ఆఫ్ మార్నింగ్ డ్యూ, అరటి చెట్లపై ఆకులపై ఉన్న ఉదయపు మంచు బిందువులను 5 లీటర్లు సేకరించి తన వద్దకు తీసుకురావాలని చెప్పారు. సెకండ్
క్వశ్చన్ వచ్చేసరికి సాధువు రామనాథుడికి కష్టపడి పనిచేయడము విలువలు నేర్పించుదామనుకున్నాడు, ప్రతిదీ తనే స్వయంగా చేయమని చెప్పాడు. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే హౌ కుడ్ రామనాథ హ్యావ్ ఏ బిగ్ బనానా ప్లాంటేషన్ ఆఫ్టర్ 6 years? 6 ఏళ్ల తర్వాత రామనాథుడికి పెద్ద అరటి తోట ఎలా ఏర్పడింది అంటే, Ramanatha worked hard in his land. He planted and took care of banana trees. His hard work and his wife's help selling the bananas helped their plantation grow big over 6 years. తన భూమిలో కష్టపడి పనిచేశాడు, అరటి మొక్కలు నాటి జాగ్రత్తగా చూసుకున్నాడు. అరటి పండ్లను అమ్మడంలో భార్య సహాయం చేసింది. 6 ఏళ్లలో వారి యొక్క తోట చాలా పెద్దదిగా మారింది. నెక్స్ట్, హౌ డిడ్ సేజ్ మేక్ రామనాథ బిలీవ్ దట్ దేర్ ఈజ్ నో మ్యాజిక్ పోషన్? అక్కడ మాయాద్రవం అనేది ఏది లేదు, రామనాథుడికి ఎలా నమ్మకం కలిగించాడు అంటే, ద సేజ్ పర్ఫార్మ్డ్ ఏ రిచువల్ ఓవర్ ద డ్యూ, దెన్ he asked Ramanatha to test it on the copper vessel. Nothing happened. The sage explained that there was no magic potion. The real magic was Ramanatha's hard work. It had created the wealth for them. మంచు పైన ఒక దానిని పరీక్షించమన్నాడు, కానీ ఏమి జరగలేదు. అప్పుడు మాయాద్రోహం అంటూ ఏది లేదు, అసలైన మాయ కష్టపడడమే సంపద తెచ్చిపెడుతుందని చెప్పాడు. ఈ విధంగా 4th కంప్లీట్ అయిపోయిన తర్వాత 5th చూసుకున్నట్లయితే, రామనాథుడు డబ్బును సమయాన్ని ఎలా వృధా చేస్తున్నప్పుడు ఎలాంటి భావాలు ఆమె భార్యకి కలిగాయి, ఆమె తన యొక్క మెచ్యూరిటీని ఎలా ప్రదర్శించింది అంటే, ఇక్కడ ఆన్సరు రామనాథుడు డబ్బును సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు ఆమె చాలా బాధపడింది. త్వరలోనే పేదవాళ్ళం అయిపోతానేమో అనుకుంది. ప్రశాంతంగా ఓపికగా ఉండి ఆమె ఆయనతో గొడవ పడలేదు. దానికి బదులుగా ఆయన పనిలో ఆమె సహాయం చేసి అరటి పండ్లను అమ్మి డబ్బులను ఆదా చేసింది. ఈ విధంగా ఆమె వివేకాన్ని చూపించింది. 6th క్వశ్చన్ చూసుకుంటే, సాధువు మహిపతి రామనాథుడికి నేరుగా నిజం చెప్పకుండా ఈ ఉపాయం ద్వారా ఎందుకు నేర్పించాలనుకున్నాడు అని మీరు భావిస్తున్నారంటే, సాధారణంగా చెప్తే అతను వినడు అని తెలుసు కాబట్టి అనుభవం ద్వారా మాత్రమే నిజంగా చెప్పవచ్చు అని తెలుసుకున్నారు. నెక్స్ట్ 7th చూసుకుంటే, కథ ముగిసే సమయానికి రామనాథుడు ఒక వ్యక్తిగా ఎలా మారాడు? అతన్ని మార్చింది ఏంటంటే, మొదట్లో రామనాథుడు సోమరిపోతుగా ఉన్నాడు, తర్వాత భూమిని పట్టించుకోలేదు. కష్టపడి పనిచేసి అనుభవం వల్ల అతను నిజమైన అర్థం చేసుకొని ప్రాముఖ్యతను తెలుసుకొని మంచి వ్యక్తిగా మారాడు. 8th చూసుకున్నట్లయితే 8th క్వశ్చన్, కష్టపడి మరియు విజయం కోసము సులువు మార్గాలను నమ్మడం గురించి ఈ కథ మీకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అంటే, కష్టపడి పనిచేయడం ఎల్లప్పుడూ నిజమైన విజయాన్ని తెస్తుందని మనము షార్ట్కట్లు అనేవి నమ్మకూడదు. గుడ్డి నమ్మకము నష్టానికి దారి తీస్తుంది. నిజమైన శ్రమ ద్వారానే మనము సంపద సృష్టించవచ్చని తెలుసుకున్నాం. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒకవేళ మీరు రామనాథుడి స్థానంలో ఉంటే మాయా జలము లేదని తెలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను రామనాథుడి స్థానంలో ఉంటే మొదట షాక్కి గురి అయ్యేవాడిని, తర్వాత కోప్పడేవాడిని, నా టైం అంతా వేస్ట్ అయిందని అనుకోవచ్చు. కానీ నిజం అర్థం చేసుకొని కష్టపడి పనిచేయడం చాలా విలువైందని నేర్చుకుంటాను. ఈ పాఠము మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. 10th క్వశ్చన్ చూసుకుంటే, బిఫోరు ఆఫ్టర్, ముందు తర్వాత ఏమేమిటియో మనం రాయాల్సి ఉంటుంది. వాట్ హీ డిడ్ బిఫోర్ మీటింగ్ ద సేజ్, సాధువుతో కలవక ముందు ఏం చేశారు, సాధువు కలిసిన తర్వాత అతను ఏం చేశాడు. కలవక ముందు స్పెండ్ ఆల్ హిస్ టైం లుకింగ్ ఫర్ మ్యాజిక్ పోషన్, అంతా వేస్ట్ చేశాడు టైము. తర్వాత బనానా ట్రీస్ నాటాడు కలిసిన తర్వాత. నెక్స్ట్, వేస్టెడ్ ద లాట్ ఆఫ్ మనీ అంతా వేస్ట్ చేసుకున్నాడు. తర్వాత కష్టపడి పనిచేశాడు, ఒక తోటని సృష్టించుకున్నాడు. నెక్స్ట్ 10th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లెట్ us లెర్న్
అనే మనకు ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చారు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ ఇచ్చారు. ఈ స్టోరీలో నుంచి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ప్రామిస్డ్, రిమెంబరు, స్పెండింగ్, చీటెడ్, లక్, హ్యూజ్, డిఫికల్ట్, మార్కెట్. యూజింగ్ ద వర్డ్స్ కరెక్ట్లీ, పారాగ్రాఫ్ గివెన్ బిలో, దేర్ ఆర్ 2 extra words in the box that you do not need. ఇక్కడ మనం ఆ వర్డ్స్ని పారాగ్రాఫ్లో ఫిలప్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము దేర్ వాజ్ ఏ ఫార్మర్ హూ హ్యాడ్ ఏ హ్యూజ్ కోకోనట్ ప్లాంటేషన్. తర్వాత ఒక రైతు ఉండేవాడు, అతనికి ఒక పెద్ద కొబ్బరి తోట ఉంది. హీ వర్క్డ్ హార్డ్, హీ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ లక్. అతను కష్టపడి పనిచేశాడు, అదృష్టం మీద ఆధారపడలేదు. ఎవ్రీవన్ వాజ్ డిఫికల్ట్ బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్. అతను వెనుకడుగు వేయలేదు. One day a man bought a big coconut from him and promised to pay him the money next day. ఒక వ్యక్తి అతని వద్ద నుంచి ఒక బస్తా కొబ్బరికాయలు కొనుక్కొని తర్వాత డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాడు. డేస్ పాస్డ్, ద మ్యాన్ డిడ్ నాట్ పే ఎనీథింగ్, ద ఫార్మర్ ఫెల్ట్ చీటెడ్. రోజులు గడిచిన ఆ వ్యక్తి రూపాయి కూడా ఇవ్వలేదు. రైతు మోసపోయినట్లు భావించాడు. The farmer felt cheated. About 2 months later, he met the same man and asked him about his money. The man said, "Oh, I had forgotten. Now I remember buying coconuts from you," and he paid the money. సరే, దాదాపు 2 నెలల తర్వాత అతను అదే వ్యక్తిని కలిసి తన డబ్బు గురించి అడిగాడు. ఆ వ్యక్తి, ఓహ్, నేను మర్చిపోయాను, ఇప్పుడు నాకు నువ్వు కొబ్బరికాయలు అమ్మిన విషయం గుర్తుకొచ్చింది అని చెప్పి డబ్బులు చెల్లించాడు. ఈ విధంగా మనము ఫిలప్ చేయవలసి ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి రీడ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద కాలమ్ ఏ, న్యూ వర్డ్స్ కాలమ్ బి, కంప్లీట్ ద మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ కాలమ్ బి. చూడండి, ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్ని కాలమ్ బిలో మీనింగ్స్ ఇచ్చారు. గివెన్ ఇన్ ద రో టేబుల్ ఆర్ ద సేమ్ సౌండ్స్, స్పెల్లింగ్స్, మీనింగ్స్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ హోమోఫోన్స్. ఇవి సేమ్ సౌండ్ ఉంటుంది కానీ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్. అర్థం వేరేగా ఉంటుంది, స్పెల్లింగ్ వేరేగా ఉంటుంది, ఒకే రకంగా పలుకుతారు. వీటిని మనం హోమోఫోన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఐ అన్నామనుకోండి, ఇక్కడ ఐ, ఈవై రెండు ఒకటే, కానీ పార్ట్ ఆఫ్ ద బాడీ యూజ్డ్ ఫర్ సీయింగ్. ఇక్కడ మాత్రము ఐ అంటే నేను అని వస్తుంది, ఇక్కడ బాడీ పార్ట్ వస్తుంది, రెండు వేరు అనమాట. సరే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే సన్, యువరు. నెక్స్ట్ డ్యూ, సన్ను, వన్, సి. ఈ విధంగా 8 అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి వీటిని మనము హోమోఫోన్స్ అంటాము. అంటే ఒకే రకంగా పలుకుతాము, డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే choose the 4 pairs of homophones from the table above and pair right sentences using both homophones. Same sentence. Check your answer by sharing with teacher, classmates. ఇక్కడ ఒకే విధంగా పలకబడి వేరువేరుగా ఉండే వాటిని హోమోఫోన్స్ అంటాము. చూడండి, రైట్, ఒక రైట్ ఏమో సరి అనేది, ఇంకొక రైట్ ఏమో రాయడం. I ate bananas from breakfast today. అంటే చూడండి, నేను 8 బనానాస్ తిన్నాను. 8 ఈ రెండు సేమ్గా పలుకుతున్నాము. 8 ఒకటేమో తినడము, ఒకటేమో నెంబరు. నెక్స్ట్ సన్, మై సన్ లవ్స్ టు ప్లే అండర్ ద వార్మ్ సన్. 1 షీ won first place and received 1 medal. ఈ విధంగా వెంటనే మనం ఆ 2 పదాలను ఉపయోగించారు. అదేవిధంగా సేమ్ సెంటెన్స్లోనే 2 పదాలను ఉపయోగించే విధంగా రాశారు. చూడండి, సి, we went to see the beautiful sea during the vacation. నెక్స్ట్ మనము నెక్స్ట్ పేజ్ చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఫ్రేజెస్ కాలమ్ ఏ విత్ కాలమ్ బి. మనము మ్యాచ్ చేయవలసి ఉంటుంది. చూడండి, చిల్డ్రన్ సబ్మిటెడ్ దేర్ వర్క్ బిఫోర్
బిఫోర్ డెడ్ లైన్. బిఫోర్ అనేది ఇక్కడ మనము రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ దానికి వచ్చేసరికి హీ డిడ్ నాట్ వాంట్ టు ట్రై రాక్ క్లైంబింగ్ బికాజ్ ఎత్తులంటే భయం ఉండడం వల్ల అతను రాక్ క్లైంబింగ్ ప్రయత్నించడానికి ఇష్టపడలేదు అని అర్థం. ద చిల్డ్రన్ ర్యాన్ టువర్డ్స్ ద గేట్ యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్. బెల్ మోగిన వెంటనే పిల్లలు గేట్ వైపు పరిగెత్తారు. టువర్డ్స్ అంటే అటువైపు. నెక్స్ట్ నితిన్ వాజ్ లేట్ టు స్కూల్ టుడే యాజ్ దేర్ వాజ్ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ అవ్వడం వలన నితిన్ ఈరోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడు. నెక్స్ట్ హియర్ ఆర్ 2 sentences విత్ లెటర్ బి. బి తోటి మనకు ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చారు. రీడ్ దెమ్ స్లోలీ ఫస్ట్ టైం. యాజ్ యూ రీడ్ దెమ్ ఎ ఫ్యూ మోర్ టైమ్స్ రీడ్ దెమ్ ఫాస్టర్ ఈచ్ టైమ్. ఈ విధంగా మనము ఫస్ట్ నెమ్మదిగా చదువుతూ ప్రతిసారి చదివేటప్పుడు కొంచెం వేగంగా పెంచుకోవాలంటే టంగ్ ట్విస్టర్ లాగా. బంటి భయ్య బాట్ ఏ బిగ్ బంచ్ ఆఫ్ బనానాస్. బంటి భయ్య ఒక పెద్ద అరటి పండ్ల గుత్తిని కొన్నాడు. ఏ బిగ్ బంచ్ ఆఫ్ బనానాస్ వాజ్ బాట్ బై బంటి భయ్య. ఒక పెద్ద అరటి పండ్ల గుత్తి బంటి భయ్య చేత కొనబడింది. ఇది మనము ఫాస్ట్గా చదువుతూ ప్రతిసారి వేగంగా చదవాలి. బంటి భయ్య బాట్ ఏ బిగ్ బంచ్ ఆఫ్ బనానాస్. ఏ బిగ్ బంచ్ ఆఫ్ బనానాస్ వాజ్ బాట్ బై బంటి భయ్య. నెక్స్ట్ నౌ ట్రై టు create a tongue twister on your own and share it with your peers. How much would a woodchuck chuck if a woodchuck could chuck wood? మనం ఈ విధంగా ఒకటి తయారు చేసి మనము మన ఫ్రెండ్స్ చేత పలికించాల్సి ఉంటుంది. ఒక వుడ్చెక్ ఎంత కలపను విసిరేయగలదు ఒకవేళ వుడ్చెక్ కలపను విసిరేయగలిగితే. ఈ విధంగా మనము క్రియేట్ చేయొచ్చు ఏదైనా సరే. నెక్స్ట్ లెటర్స్ లిజన్. చూడండి, వినడము. ఒక స్టోరీ ఇచ్చారు. ఆ స్టోరీకి సంబంధించి మధుమతి ఈజ్ వెరీ హ్యాపీ యాజ్ షీ వాజ్ మెనీ బిగ్ బ్యాగ్స్ ఆఫ్ బనానాస్. అరటి పండ్లు సంచులు ఉండడం వల్ల ఆమె సంతోషంగా ఉంది. ఫస్ట్లీ షీ విజిట్స్ హర్ మదర్ అండ్ గేవ్స్ హర్ 2 dozen బనానాస్. ఫస్ట్ వాళ్ళ అమ్మను కలిసి 2 డజన్ల అరటి పండ్లను ఇస్తుంది. రెండవసారి షీ గోస్ టు మార్కెట్ టు సెల్ బనానాస్. ఆమె అరటి పండ్లను అమ్మడానికి మార్కెట్కి వెళ్తుంది. నెక్స్ట్ షీ మీట్స్ హర్ ఓల్డ్ ఫ్రెండ్ కళావతి ఇన్ ద మార్కెట్. మార్కెట్లోనే తన స్నేహితురాలు కళావతిని కలుస్తుంది. దెన్ షీ గిఫ్ట్ కళావతి ఏ డజన్ బనానాస్. ఆమె 1 డజన్ బనానాస్ కళావతికి ఇస్తుంది. లాటర్ షీ డిసైడెడ్ టు గో హోమ్ యాజ్ షీ హ్యాజ్ సోల్డ్ మోస్ట్ ఆఫ్ బనానాస్. ఆ తర్వాత కొన్ని అరటి పండ్లు మాత్రం మిగిలినందువల్ల ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. ఆఫ్టర్ దట్ ఆన్ ద వే హోమ్ షీ మీట్స్ ఏ లిటిల్ బాయ్ హూ ఈజ్ హంగ్రీ అండ్ గివ్స్ హిమ్ 2 bananas. ఇంటికి వెళ్ళే దారిలో ఆమెకు ఆకలితో ఉన్న ఒక చిన్న బాబు కనిపిస్తాడు. అతనికి 2 పళ్ళు ఇస్తుంది. లాస్ట్లీ షీ గోస్ టు హర్ నైబర్స్ హౌస్ అండ్ గేవ్ దెమ్ ఏ బంచ్ ఆఫ్ బనానాస్. తర్వాత చివరిగా ఆమె తన ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అరటి పండ్ల గుత్తిని ఇస్తుంది. తర్వాత షీ హ్యాజ్ ఏ స్మైల్ ఆన్ హర్ ఫేస్ యాజ్ షీ గోస్ హోమ్. ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో వెళ్తుంది. ఈ విధంగా మనకు ఇచ్చారు. వీటిని మనం సీక్వెన్స్ ఆర్డర్లో రాయవలసి ఉంటుంది. ఫస్ట్ ఏది జరిగింది, తర్వాత ఏం జరిగింది అని. ఈ విధంగా నెంబర్స్ కూడా మనకు ఇక్కడ ఇచ్చేసాము. కరెక్ట్ నెంబర్స్, ఏవి ముందు జరిగింది ఏవి తర్వాత జరిగిందని. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. లెటర్ స్పీక్, మాట్లాడడం. రీడ్ అలౌడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు, వాటిని మనం గట్టిగా చదవాలి. సేజ్, ప్రామిసింగ్, విజ్డమ్, ట్రీస్, సర్ప్రైజ్. ఆల్ ద వర్డ్స్ హ్యావ్ ద లెటర్ ఎస్ ఇన్ దెమ్ బట్ ద సౌండ్ లెటర్ ఎస్ ఈజ్ నాట్ ఆల్వేస్ సేమ్. ఇక్కడ ఎస్ అనే సౌండ్ వస్తుంది కానీ అన్నీ ఒకే రకంగా ఉండవన్నమాట. ఇన్ సేజ్ అండ్ ప్రామిసింగ్ లెటర్ ఎస్ హ్యాజ్ ఎస్ సౌండ్. సేజ్లో ప్రామిసింగ్లో ఎస్ సౌండ్ వస్తుంది. విజ్డమ్లో మాత్రం ఇజ్ సౌండ్ వస్తుంది. ట్రీస్లో ఇజ్ సౌండ్ వస్తుంది. సర్ప్రైజ్ ఫస్ట్ సర్లో మాత్రము ఎస్ సౌండ్ వస్తుంది.
ప్రైజ్ అన్నప్పుడు ఎస్ సౌండ్ వస్తుంది. అంటే ఎస్ అనేది మనకు సౌండ్ 2 రకాలుగా వస్తుంది. ఎస్ వస్తుంది, ఇజ్ వస్తుంది. నౌ స్పీక్ ఈచ్ వర్డ్ క్లియర్లీ అలాంగ్ విత్ యువర్ టీచర్ అండ్ క్లాస్మేట్స్. ఈ విధంగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్ సౌండ్ ఎక్కడ ఎస్గా ఉంటుంది, ఎక్కడ ఎస్గా ఉంటుందని. నెక్స్ట్ ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్లో బెడ్స్ 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 అనకూడదు, బెడ్స్. శాండ్ శాండ్ ఇస్ సౌండ్ వస్తుంది. క్లోజ్ క్లాత్స్ ఇజ్ సౌండ్. సి సౌండ్. వాజ్ ఇజ్ సౌండ్. కీజ్ ఇజ్. బ్యాగ్స్ ఇజ్. నోస్ ఇజ్. ఈ విధంగా ఇస్ సౌండ్ వచ్చేది మనము స్లాష్లో సౌండ్ అంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఫొనెటిక్స్ ఈ విధంగా రాయవలసి ఉంటుంది సౌండ్ ఎస్ని. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక టిప్ వచ్చేసరికి ఏంటంటే ఎస్ అనేది ఎక్కడ మనకు ఇస్ సౌండ్ వస్తుంది, ఎక్కడ ఇజ్ సౌండ్ వస్తుంది అంటే చూడండి. బిఫోర్ ద సౌండ్స్ నాట్ ద లెటర్స్ PTK CH TH SH F SH ఈజ్ ప్రొనౌన్స్డ్ ఇస్ సౌండ్ వస్తుంది. అండ్ విత్ ఆల్ అదర్ సౌండ్స్కి మాత్రం ఇజ్ సౌండ్ వస్తుంది. ఇది మనకు టిప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకుందాం. ఇక్కడ మనకు వచ్చేసరికి బ్యాగ్స్ అన్నాం కదా, ఇక్కడ జీ లేదు కదా, దాన్ని ఇక్కడ ఉండే వాటికి మాత్రమే మనకి ఇస్ సౌండ్ వస్తుంది. ఇవి కాకుండా మిగిలినవి ఏవైనా సరే మనకు ఏమొస్తుందంటే ఇజ్ సౌండ్ అనేది వస్తుంది. బిఫోర్ ద సౌండ్స్ నాట్ ద లెటర్స్. ఇవి లెటర్స్ కాదు, సౌండ్స్కి ముందు మాత్రమే ఎస్ అనేది వస్తుంది. ఇవి లెటర్స్తో సంబంధం లేదు, ఈ సౌండ్స్ తోటి సంబంధం. ఈ సౌండ్స్కి ముందు వచ్చే ఎస్ మాత్రమే మనకి ఇస్ అనేది వస్తుంది. తర్వాత అదర్ సౌండ్స్కి మాత్రం ఇజ్ అనేది వస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిస్కస్ చేసి వీటికి మనము మీనింగ్ రాయవలసి ఉంటుంది. కష్టపడి పని చేయడం ఎందుకో కారణాలు. వాట్ డస్ ద హార్డ్ వర్క్ మీన్ అంటే ఇక్కడ మనము రాయవలసి ఉంటుంది. తర్వాత రీజన్స్, మొదటిగా ఫస్ట్లీ, సెకండ్లీ, తర్వాత లాస్ట్లీ, ఈ విధంగా మనము ఉపయోగించి రాయవలసి ఉంటుంది. చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టు బిగిన్ షేర్ ద 3 ఐడియాస్. బిగిన్ విత్ ఇంపార్టెంట్, నెక్స్ట్ ఫైనల్లీ. కష్టపడి పనిచేయడం ఎందుకు ముఖ్యమో 3 కారణాలు. మొదటిసారిగా, రెండవసారిగా, చివరిసారిగా పనిచేయడం వల్ల వ్యక్తిగత ఎదుగుదల, మానసిక అభివృద్ధి, తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాలు. రెండవసారి కష్టపడి పనిచేయడం వల్ల సవాళ్ళను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఈ విధంగా మనం ఆన్సర్స్ రాయాలి. లెటర్స్ రైట్. ఇక్కడ లెటర్స్ రైట్లో చూడండి, ఒక అరటిపండు, వర్క్ ఇన్ పెయిర్స్. ఒక అరటిపండు ఏ విధంగా, యూ మే టేక్ ద హెల్ప్ ఆఫ్ ద వర్డ్స్ చూసి మనం ఆన్సర్స్ని టిక్ చేయవలసి ఉంటుంది. అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిది, ఎందుకంటే అవి శక్తిని ఇస్తాయి. తర్వాత విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పైన తొక్క స్మూత్గా ఉంటుంది. ఇక్కడ మనము చూసుకుంటే ఐ లైక్ టు ఈట్ బనానాస్. ఎప్పుడు తింటాము? బ్రేక్ఫాస్టా, బ్రేక్లోనా, లేకపోతే ఆఫ్టర్ ద స్కూలా? మనం టిక్ చేయవలసి ఉంటుంది ఆఫ్టర్ ద స్కూల్ అని. నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉంటుంది? స్వీట్. గివ్స్ ఎనర్జీ. కవరింగ్ ఎలా ఉంటుందంటే స్మూత్గా ఉంటుంది. కలరు ఎల్లో. స్మెల్ ఎలా ఉంటుంది? ఫ్రూటీగా. ఈ విధంగా మనము టిక్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత బాటిల్ ఆఫ్ డ్యూ కథ ఆధారంగా మనము ఒక స్క్రిప్ట్, సంభాషణను తయారు చేయవలసి ఉంటుంది. చూడండి, రామనాథస్ హౌస్ దగ్గర ఏం జరిగింది, తర్వాత సేజ్ని కలిసిన తర్వాత ఏం జరిగింది, తర్వాత ఈ విధంగా ముగ్గురు మధ్య సంభాషణలు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ లెటర్స్ ఎక్స్ప్లోర్.
అన్వేషిద్దాం రండి. డిజిటల్ అక్షరాస్యత పైన దృష్టి. ఇక్కడ మీకు నచ్చిన బాటిల్ ఆఫ్ డ్యూని కథల రూపంలో సృష్టించి వాటిని మనము ఉపయోగించి నీతి పాఠాలను వీడియోలుగా చేయవచ్చు. ఇంటరాక్టివ్ స్టోరీ. ద ఇంటరాక్టివ్ స్టోరీ మ్యాప్స్ లైన్ అండ్ ద మౌస్. ఇక్కడ లైన్ అండ్ ద మౌస్కి సంబంధించి మనకు చూడండి పిక్చర్స్ ఇచ్చారు. ఫైండ్ అవుట్ ద వెరైటీస్ ఆఫ్ బనానాస్ విచ్ ఆర్ గ్రోన్ కల్టివేటింగ్ ఈటెన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. వివిధ ప్రాంతంలో సాగు చేసే తినే రకాలను కనుగొనండి. సాగు చేసే తినే రకాలు చూడండి. ఇక్కడ గ్రాండ్ నైస్ అంటే some of the varieties of bananas grown cultivated in the eaten different parts of India. వివిధ ప్రాంతాల్లో తినే అరటి పండ్ల రకాలు ఇవన్నీ. గ్రాండ్ నైస్, రొబస్టా, అదేవిధంగా డార్ఫ్ క్యావెండిష్, పూవన్, నేంద్రన్, రెడ్ బనానా, మొంతన్, తర్వాత సఫేద్ వెల్చి, కర్పూరవల్లి, తర్వాత లేడీ ఫింగర్. ఇవన్నీ వచ్చేసరికి మనము ఇండియాలో తినే రకాలన్నమాట. ఫస్ట్ది గ్రాండ్ నైన్. ఇది చికిత అరటి అని కూడా పిలుస్తారు. చికిత అరటి ఇది ఎక్కువగా రుచి కోసం. రోబస్టా అనేది తమిళనాడులో ఎక్కువగా ప్రాచుర్యంలో పొందింది. తర్వాత డార్ఫ్ క్యావెండిష్ అనేది మహారాష్ట్ర, గుజరాత్లలో. నెక్స్ట్ పూవన్ అనేది కేరళలో పండించబడింది. నెక్స్ట్ నేంద్రన్ అనేది కేరళలో వంట చేయడానికి ముఖ్యంగా. పూవన్ కూడా వంటలో ఉపయోగించే పిండి పదార్థం కలిగిన పండ్లకి ఇది ప్రసిద్ధి. నెక్స్ట్ రెడ్ బనానా. రెడ్ బనానా అనేది ఎరుపు రంగు తోలు ఉంటుంది. తీపి ఎక్కువగా ఉంటుంది. మొంతన్ అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉండే సామర్థ్యం ఉంటుంది. సఫేద్ వెల్చి అనేది తెల్లటి రకంది, మహారాష్ట్ర, గుజరాత్లలో ఉంటుంది. తర్వాత కర్పూరవల్లి అనేది తమిళనాడు, ఇది సువాసన, తీపి. నెక్స్ట్ లేడీ ఫింగర్ అనేది తమిళనాడులో ఉంటుంది. ఇది చిన్న పరిమాణంలో తీపి, రుచికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ద రావెన్ అండ్ ద ఫాక్స్. ఇది పోయము చూద్దాము. లెటర్స్ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వీ రీడ్. మనము చదువుకునే ముందు ఈ యాక్టివిటీస్ ఏందో చూద్దాం. వీ నో దట్ ద ఫ్రాక్స్ క్రాక్. డిడ్ యూ నో దట్ ద రావెన్స్ ఆల్సో క్రాక్. కప్పలు మనకు బెకబెక అంటాయి కదా, కాకులు కూడా అవి కూడా శబ్దం చేస్తాయని మీకు తెలుసా? ఎస్, రావెన్స్ అంటే ఇక్కడ కాకులు. ఆల్సో మేక్ ద క్రాకింగ్ సౌండ్ జస్ట్ లైక్ ఫ్రాక్స్ లాగా చేస్తాయి. కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అవి మాట్లాడుకోవడానికి ఆ శబ్దాన్ని చేస్తాయంట. విచ్ యానిమల్ ఈజ్ షోన్ టు బి కన్నింగ్ ఇన్ ద స్టోరీస్. ప్రతి స్టోరీలలో మనకు కన్నింగ్గా ఉండేది ఏంటంటే ఫాక్స్. బి అనేది కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము, చదువుదాం రండి. లెటస్ రీడ్. ఇక్కడ మిస్టర్ రావెన్ వాజ్ పర్చేస్డ్ అపాన్ ఏ లింబ్. ఇక్కడ స్టోరీ లాగా ఒక పోయం లాగా ఇచ్చారు. ఇది రాసింది ఎవరంటే జీన్ డి లా ఫౌంటైన్. ఇది చూద్దాము ఒకసారి. ఇక్కడ మనకు చూడండి సమరీ ఇచ్చారు, పోయం యొక్క సమరీ. జీన్ డి లా ఫౌంటైన్ ఈ కవితను రాశారు. తెలివైన నక్క రేనాండ్. నక్క పేరు రేనాండ్. గర్వంతో నిండిన ఒక కాకి కూడా ఉంది. ఒకరోజు కాకి తన ముక్కుతో ఆహారపు ముక్కను పట్టుకొని చెట్టు పైన కూర్చొని ఉంది. అక్కడ ఉన్న రేనాండ్ అనే నక్క ఆహారాన్ని చూసి ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని అనుకుంది. రేనాండ్ కాకిని పొగడడం ప్రారంభించింది. రేనాండ్ అంటే నక్క. కాకి రాజా, నువ్వు ఎంతో అందంగా ఉన్నావు, నీ రెక్కలు కూడా నిగనిగలాడుతున్నాయి, అంతేకాకుండా నీ గొంతు కూడా బాగుంది, నువ్వు పాట పాడితే బాగా ఉంటుంది, పక్షులన్నిట్లలో నువ్వే రాజు అని చెప్పింది రేనాండ్ అనే నక్క. అప్పుడు ఆ పొగడ్తలకి మురిసిపోయిన కాకి తన గర్వాన్ని ప్రదర్శించుకోవడాన్ని, తన గొంతు బొంగురుగా ఉంటుందనే విషయం మర్చిపోయి పాట పాడడానికి నోరు తెరిచింది. వెంటనే దాని నోట్లో నుంచి ఆహారం కింద పడింది. నక్క ఆహారాన్ని పట్టుకొని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతిగా పొగిడే వారి మాటలు నమ్మకూడదని
గర్వం వల్ల కలిగే ప్రమాదాల గురించి కాకికి నక్క ఒక మంచి పాఠం నేర్పింది. ఇది మన యొక్క రావెన్ అండ్ ద ఫాక్స్. ఈ పోయంకి సంబంధించి మనకి ఇక్కడ అర్థాలు ఇచ్చారు. గ్లాసరీ. పర్షెడ్ అంటే కూర్చొని ఉండెను. నెక్స్ట్ లింబ్ అంటే చెట్టు కొమ్మ. మోర్షెల్ అంటే ఆహారపు ముద్ద. సీక్ అంటే వెతకడం. అడ్మైరింగ్ అంటే మెచ్చుకోవడం. క్రాక్ అంటే కఠోరమైన. క్రాక్. ప్రైడ్ అంటే గర్వము. ఇగ్నోర్ అంటే పట్టించుకోకుండా ఉండడము. అన్వైజ్ అంటే అవివేకము. ఇవి అర్థాలు. తర్వాత మనకు ఇక్కడ వచ్చేసరికి పోయెట్ గురించి ఇచ్చారు. తర్వాత లెటస్ డిస్కస్. స్టాంజాలో మనకు మిస్టర్ రావెన్ ఈజ్ ఏ బర్డ్ ఫ్రాగ్ అని ఇచ్చారు. అలాగే fill in the blanks, choosing the correct option. The name of the fox is. ఫాక్స్ యొక్క నేమ్ ఏంటి? మిస్టర్ రావెన్ హ్యాడ్ డాష్ ఇన్ హిజ్ బీక్. ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ది రావెన్ అంటే బర్డ్, రేనాడ్ అంటే ఫాక్స్. ఇక్కడ ఫాక్స్ పేరు రేనా అంటే పీస్ ఆఫ్ ఫుడ్ అనేది దాని యొక్క బీక్లో ఉంది. నెక్స్ట్ స్టాంజా 2లో ద ఫాక్స్ కాల్స్ ద రావెన్ గుడ్ లుకింగ్ బర్డ్. ఫాక్స్ ఏం చేసిందంటే బర్డ్ని నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పొగిడింది. ఫాక్స్ ఆస్ ద రావెన్ టు సింగ్, పాడమని అడిగింది. ద రావెన్ అండ్ ద ఫాక్స్ లివ్ ఇన్ ద వుడ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టాంజా 3లో ద రావెన్ డాష్ దట్ క్రూక్డ్, మర్చిపోయింది. రావెన్ ఫర్గాట్. తర్వాత సెకండ్ దానికి సింగ్ ఫుడ్. నెక్స్ట్ స్టాంజా 4 లాఫుడ్ వైజ్ లెసన్. ఈ విధంగా అయిపోయిన తర్వాత రీడ్ ద పోయం అగైన్ అండ్ మ్యాచ్ ద వర్డ్స్ని మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. పర్చెడ్ అంటే అర్థము 4 సాట్ అనే బ్రాంచ్ కొమ్మ పైన కూర్చోవడం. మోర్షల్ అంటే 1 చూడండి, ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ 3కి 5 ఎల్లో లుక్ ఫర్ సంథింగ్. సీక్ అంటే. నెక్స్ట్ ప్రైడ్ అంటే గర్వము, ఫీలింగ్ దట్ యు ఆర్ బెటర్ దాన్ అదర్స్. ఐడ్ అంటే లుకింగ్ విత్ ఇంట్రెస్ట్ సంథింగ్. లింబ్ అంటే చూడండి బ్రాంచ్ ఆఫ్ ఏ ట్రీ. నెక్స్ట్ వుడ్స్ అంటే 6th వన్, ఏ స్మాలర్ ఏరియా ఆఫ్ ఫారెస్ట్ విత్ సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రీస్. ఒకే రకమైన చెట్లు ఉండే ఒక అడవిలోనే ఒక చిన్న ఏరియాని వుడ్స్ అంట. ఈ విధంగా మనము మ్యాచింగ్ చేసిన తర్వాత లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ నెంబర్ ద ఆర్డర్. మనము వీటికి నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం జరిగింది? కాకి ఒక ముక్కను తెచ్చుకుంది. తర్వాత నక్క చూసి పొగడడం ప్రారంభించింది. తర్వాత పాట పాడింది, ముక్క కింద పడింది, నక్క ఎత్తుకొని పోయింది. ఈ విధంగా మనం 1, 2, 3, 4 నెంబర్స్ ఇవ్వాలి. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ మనకు ఒక చిన్న 3 లైన్స్ ఇచ్చారు. వాటి నుంచి మనం ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. Such feathers refers to dash feathers, shiny and beautiful. Why would the birds of the woods call the raven king? Next, why does the fox addresses the raven as sir? నెక్స్ట్ సెకండ్ బిలో కూడా మనకు 3 లైన్స్ ఇచ్చారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు 4. వీటికి మనము ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. వై డస్ ద రావెన్ ఫర్గాట్ హిజ్ వాయిస్ జస్ట్ యాజ్ క్రూక్. మర్చిపోయి పాడేసింది. హౌ డస్ ద రేనాన్ మేక్ ద రావెన్ సింగ్. ఎలా పొగిడింది, ఎలా పాడుతుందని పొగిడింది. ఈ విధంగా మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయిన తర్వాత 5th క్వశ్చన్, నెక్స్ట్ 6th, 7th, 8th,
9th, 10th, 11th, 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లెటర్స్ లెర్న్ రైట్ ద రైమింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద పోయం. రైమింగ్ వర్డ్స్ రాయాలి ఉంటుంది. లిమ్, హిమ్. నెక్స్ట్ వర్డ్, బర్డ్. జోక్, క్రోక్, క్రోక్. నో, గ్లో. స్టడీ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద పోయం. Big, big. Song, sweet. Alliteration is a repetition of consonant sounds at the beginning of the words. Two or more words together begin with the same sound is called alliteration. అంటే రిపిటేషన్, కాన్సనెంట్ సౌండ్స్ రిపిటేషన్గా వస్తే టూ ఆర్ మోర్స్ టుగెదర్ ఈ విధంగా వస్తే మనం దీన్ని అల్లిట్రేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి నౌ పిక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అలిటరేషన్. స్టాంజా 2లో నుంచి రాయమన్నారు. ద బోర్డ్స్ ఆఫ్ దీస్ వుడ్స్, వుడ్, వుడ్స్, వుడ్ రెండు కాన్సనెంట్ సౌండ్స్ వచ్చాయి కాబట్టి అలిటరేషన్ వచ్చినట్టు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఆపోజిట్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ ఇన్ కంప్లీట్ ద టేబుల్. ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నారు. చూడండి, పర్చేడ్ అంటే కూర్చోవడం, ఫ్లూ అంటే ఎగిరిపోవడం, ఫర్గాట్, రిమెంబర్డ్, ఫూలిష్, వైజ్, ప్రైడ్, హ్యూమిలిటీ, లాఫ్డ్, క్రైడ్, ఇగ్నోర్, నోటీస్, గ్లో, డిమ్. ఈ విధంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే యూజ్ ఎనీ 4 words ఫ్రమ్ ద టేబుల్ గివెన్ అబౌట్ టు మేక్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్. ఇక్కడ వర్డ్స్ నుంచి ఒక సెంటెన్సెస్ రాయమని చెప్పారు ఓన్గా. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి లెటర్స్ లిజన్. యూ విల్ లిజన్ వాట్ ద క్రో డిడ్ ఆఫ్టర్ లాస్ట్ హిస్ ఫుడ్. మనము ఇక్కడ చూసి వీటికి ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి. ద క్రో వాజ్ అన్హ్యాపీ దట్ హీ లాస్ట్ హిస్ ఫుడ్. హ్యాపీగా ఫీల్ అయిందా, అన్హ్యాపీగా ఫీల్ అయిందా? మనం ఇక్కడ ఫెల్ట్ రియల్లీ సాడ్గా ఫీల్ అయింది కాబట్టి ట్రూ. ద క్రో థాట్ దట్ హిజ్ లవ్లీ ఫెదర్స్ మేడ్ హిమ్ స్మార్ట్. లవ్లీ ఫెదర్స్ అనేవి ఉండవు కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ద క్రో వాంటెడ్ టు టెల్ ద ఫ్రెండ్స్ నాట్ టు బి ప్రౌడ్. చివరికి గర్వంగా ఉండకూడదని తెలుసుకుంది, ట్రూ. నెక్స్ట్ లెటర్ స్పీక్. నరేట్ ద పోయం ఇన్ ద ఫ్రమ్ ద స్టోరీ. గివ్ ఏ డిఫరెంట్ ఎండింగ్ ఆఫ్ ద బిగిన్ దిస్. దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ క్లెవర్ ఫాక్స్ నేమ్డ్ రేనాల్డ్, మిస్టర్ రావెన్, వన్ డే. ఈ విధంగా స్టోరీ మన సొంత మాటల్లో రాయవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ క్లెవర్ ఫాక్స్ నేమ్డ్ రేనాల్డ్ అండ్ మిస్టర్ రావెన్. వన్ డే మిస్టర్ రావెన్ వాజ్ పర్చ్డ్ హై అప్ ఆన్ ద ట్రీ బ్రాంచ్. ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది స్టోరీ లాగా. లెటర్స్ రైట్ స్టోరీ నరేటెడ్ ఫ్రమ్ ద కాన్వర్జేషన్. వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ లాగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లెటర్స్ ఎక్స్ప్లోర్. అన్వేషించడం ఈజ్ ద ఆర్ట్ ఫోల్డింగ్ ఆబ్జెక్ట్స్ out of the paper to create both 2-dimensional, 3-dimensional objects, sticks, puppets like the poem. ఇక్కడ మనం పప్పెట్స్ని ఉపయోగించి మనము ఈ యాక్ట్ని పిల్లల చేత చేపించవచ్చు. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పప్పెట్స్ని ఎలా తయారు చేయాలి అనేది మనము చూసుకొని చేయవచ్చు. తర్వాత రామ టు ద రెస్క్యూ. Let us do the activities before we read. Identify the following people. How do they help? వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తారు? పోలీసు, డాక్టరు, ఫైర్ ఫైటర్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ రెస్క్యూ అంటే ఏంటి? సేవ్ సమ్మన్, ఎవరినైనా సేవ్ చేయడం. ఇక్కడ ఈ ముగ్గురు సేవ్ చేసేవాళ్ళే, పోలీస్ కానీ, డాక్టర్ కానీ, ఫైర్ ఫైటర్ కానీ. Work in pairs. Put the tick mark at the end of the phrases describing those who needed a rescue. Share your answer with your teacher. A man struck in building on the fire. ఫైర్లో ఇరుక్కున్నాడు అనుకో, అతనికి హెల్ప్ అవసరం. ఉమెన్ బయింగ్ వెజిటబుల్స్ ఇన్ ద మార్కెట్. ఆమెకేం అవసరం లేదు, కూరగాయలు కొనుక్కునే ఆమెకి. ఏ డాగ్ హూ హ్యాస్ హర్ట్ హిజ్ లెగ్. ఒక డాగ్ కరిచింది అనుకోండి, అతనికి హెల్ప్ అవసరం. ట్రీ బీయింగ్ కట్ డౌన్ ఇన్ ద ఫారెస్ట్. ఒక ట్రీ అనేది కట్ చేసామనుకోండి,
అప్పుడు హెల్ప్ అనేది అవసరం. ఈ విధంగా మనము ఇక్కడ అడవిలో నరికి వేయబడిన చెట్టుకు కూడా మన సహాయం అనేది అవసరం. నెక్స్ట్ 4th చూసుకుంటే మనము కథలో పోలీసుల్ని కొత్వాల్ అని పిలుస్తారు, కొంతమంది ఠాణేదార్ అని పిలుస్తారు. మీ భాషలో ఏమంటారో పంచుకోండి. మన భాషలో పోలీస్ అంటాము, అదేవిధంగా రక్షక భటుడు అంటాము తెలుగులో అయితే, అచ్చ తెలుగులో. నెక్స్ట్ ఇమాజిన్, మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, ఈ సమస్య ఎదుర్కొన్నారని ఊహించండి, ప్రశ్నకి సమాధానము ఇవ్వండి. మీ అంతటా మీరే సమస్యని పరిష్కరించుకుంటారా, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేస్తారా? విల్ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ యువర్ సెల్ఫ్ ఆర్ వెయిట్ ఫర్ సమ్వన్ టు హెల్ప్ యూ? నేను నా యొక్క సమస్యను పరిష్కరించుకుంటాను. నెక్స్ట్ 2nd, మీరు సమస్యను ఎలా ఎదుర్కొంటారో కారణం చెప్పండి. పరిష్కరించే మార్గాలను త్వరగా వెతుక్కుంటాను. ఇది అయిపోయిన తర్వాత మనకు లెసన్ ఇక్కడ రామా ఎట్ ద రిస్క్ అని ఉంది కదా, ఆ లెసన్కి సంబంధించి రక్షణకు రాముడు, ఇది మనము చూద్దాం. రక్షణకి రాముడు. భర్త భార్య ఇంటిలో నిద్రపోతూ ఉంటారు. అప్పుడు దొంగ లోపలికి వస్తాడు. ఏం జరిగిందో చూద్దాం. భర్త ఎంతో శ్రమతో కూడుకున్న రోజు నాకు చాలా నిద్ర వస్తుంది అని చూస్తూ ఉంటాడు. భార్య ఏదో చెప్తూ ఉంటుంది, వినండి వినండి అని అడుగుతుంది. అప్పుడు భర్త ఎవరో లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తాడు. భార్య అతను లోపలికి వచ్చేసాడు అని ఇద్దరు కామ్గా ఉంటారు. అప్పుడు భర్త పడుకో, చూడకు, అతను దొంగ, ఎలాగైనా లోపలికి రామాని దాటుకొని వచ్చింటాడు. అంటే రామ అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పోలీస్ లాగా అనమాట. అప్పుడు భార్య ఏమంటుందంటే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, అప్పుడు భర్త నేను చెప్తాను విను అని చెవిలో రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు దొంగ ఏమనుకుంటాడంటే వాళ్ళు మేల్కొనే ఉన్నారు, వాళ్ళు నిద్రపోయే వరకు నేను వేచి ఉండాలి, తర్వాత వాళ్ళు ఎక్కడ డబ్బు పెట్టారో చెప్పుకుంటారు, ఆ డబ్బు గురించి మాట్లాడతారేమోనని జాగ్రత్తగా వింటూ ఉంటాడు. భార్య ఏమంటుందంటే మన బిడ్డకు మనం ఏం పేరు పెట్టాలి అంటుంది. అప్పుడు భర్త బిడ్డ అబ్బాయి అయితే అతనికి రామ అని పిలుద్దాము. ఇప్పుడు భార్య ఏమంటుందంటే రామ, అవును అది మంచి పేరు, అతను ఇంట్లో ఉన్నప్పుడు నేను అతనిని మెల్లగా రామ అని పిలుస్తాను. ఇప్పుడు భర్త ఒకవేళ అతను పెరట్లో ఉంటే ఇప్పుడు భార్య అంటుంది నేను కొంచెం గట్టిగా పిలుస్తాను రామ రామ అని. ఇప్పుడు దొంగ ఏమంటాడంటే ఈ వెర్రి ఆటలు ఆపి కొంచెము డబ్బు గురించి మాట్లాడితే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటాడు దొంగ. అప్పుడు భర్త అంటాడు కానీ అతను ఇంట్లో పెరట్లో కాకుండా వీధిలో ఉన్నాడు అనుకోండి అబ్బాయి, అప్పుడు ఏమని పిలుస్తామంటే భార్య అంటుంది నేను గట్టిగా రామా రామా అని పిలుస్తాను అంటుంది. అప్పుడు రామ అనే ఒక పోలీస్ మ్యాన్ ఆ ఊర్లో అతనికి వినిపిస్తుంది ఈ మాటలు. వినిపించి అరెరే ఎవరో ఇంట్లోకి దొంగ వచ్చినట్టున్నాడని లోపలికి వెళ్తారనమాట. ఈ విధంగా దొంగ చివరికి కొంచెం సేపటికి వాళ్ళు నిద్రపోతారు. రామ అతనిని పట్టుకొని అరెస్ట్ చేస్తాడు. అప్పుడు భర్త అంటాడు రాముడు మన మాటలు విన్నాడు, భార్య ఆలోచన ఆ పని చేసింది, మనం కూడా సేఫ్ అయ్యాము అని చెప్తుంది. ఇద్దరు చేసిన ఆ మంచి పనికి వాళ్ళు కాపాడబడతారు. ఈ విధంగా మనకు రామ ద రెస్క్యూ అనే స్టోరీ. దాని తర్వాత లెటర్స్ డిస్కస్ సర్కిల్ ఆడ్ వన్. వేరుగా ఉన్నదానికి మనము ఏం చేయాలంటే సర్కిల్ చేయాలి. హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్ అనే దానికి చేసాము. హూ ఎంటర్ ద హౌస్, ఇంట్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు? రాబర్, దొంగ. లెటర్స్ డిస్కస్ ట్రూ ఫాల్స్. ద మ్యాన్ టెల్స్ హిజ్ ప్లాన్ టు హిజ్ వైఫ్, అతను ప్లాన్ వాళ్ళ వైఫ్కి చెప్పాడు. ఎస్. థీఫ్ వాంట్స్ టు నో వేర్ దే కెప్ట్ దేర్ జ్యువెల్స్, వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలుసుకోవాలనుకున్నాడు. ట్రూ. లెటర్స్ డిస్కస్ అలాంగ్ విత్ యువర్ క్లాస్మేట్స్. కాల్ అవుట్ ద నేమ్ రామ సాఫ్ట్లీ లౌడ్లీ. స్టూడెంట్ యాక్టివిటీ. ఏ విధంగా మనము రామ్ అనేది పిలుస్తాము సాఫ్ట్గా లౌడ్లీగా, ఈ విధంగా మనం పిల్లలతో యాక్ట్ చేయించాలి. వాట్ డూ యూ థింక్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ద స్టోరీ, ఏమై ఉంటుందో మనము గెస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి లెటర్స్ డిస్కస్లో వర్క్ ఇన్ పెయిర్స్, మ్యాచ్ ద వర్డ్స్ కాలం ఏ కాలం బి మీనింగ్స్.
ఫస్ట్ వన్ వాండర్ అంటే టాక్ టు ఏ లాంగ్ టైమ్ అబౌట్ ద అన్ఇంపార్టెంట్ థింగ్స్. ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్ వాండర్ అంటే అంటే ఆశ్చర్యపోవడం. సెకండ్ వన్ వచ్చేసరికి యార్డ్ అంటే ఏరియా అవుట్ సైడ్ ఏ బిల్డింగ్. నెక్స్ట్ థర్డ్ వన్ చార్టర్ అంటే టాక్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అబౌట్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. ఫోర్త్ వన్ ఇన్స్టెడ్ అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. క్లోజ్లీ అంటే కేర్ఫుల్లీ. పర్హాప్స్ అంటే మేబీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ యాజ్ యూ రీడ్ ద స్టోరీ. ఇక్కడ రామా టు ద రెస్క్యూ అనే దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు, సెట్టింగ్ ఏంటిది, అదర్ క్యారెక్టర్స్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అని ఇక్కడ క్లియర్గా రాశారు. చూడండి క్యారెక్టర్స్ హస్బెండ్ వైఫ్, సెట్టింగ్ హౌస్ ఇన్ ద విలేజ్, అదర్ క్యారెక్టర్స్ రాబర్ దొంగ, అలాగే కొత్వాల్ రామ. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి రాబరీ. సొల్యూషన్ హస్బెండ్ అండ్ వైఫ్ థింకింగ్ ప్లాన్ క్లెవర్లీ అండ్ గెట్ ద థీఫ్ అరెస్టెడ్ బై ద కొత్వాల్. లెటస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్. రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ దెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ లైన్స్ చదివి మనము ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. వాట్ మేక్స్ ద మ్యాన్ సే ద ఫస్ట్ లైన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. హౌ కెన్ యూ టెల్ దట్ ద వైఫ్ వాజ్ లిసనింగ్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా మనకు 3 లైన్స్ ఇచ్చారు, వాటి నుంచి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. చూడండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గివ్ వన్ రీజన్ వై ద మ్యాన్ అండ్ హిజ్ వైఫ్ వర్ నాట్ ఏబుల్ టు ఫాల్ అస్లీప్. వై డిడ్ ద థీఫ్ విష్ వుడ్ హ్యాపెన్, డిడ్ ఇట్ హ్యాపెన్. Next, how did the man and his wife get help from the Kotwal? Do you think cleverness can help us solve the problem? Why do you say so? ఈ విధంగా అయిపోయిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 6th, 7th, 8th, 9th, 10th వీటికి ఆన్సర్స్ చూడండి. నెక్స్ట్ లెటస్ లెర్న్. Study the highlighted words in the lines. I am feeling so sleepy. It's a thief. They are awake. The highlighted words given in sentences have one letter missing in each. What are they? I am అంటే అపోస్ట్రఫీ ఉపయోగించినప్పుడు మనకు 1 లెటర్ మిస్ అవుతుంది. ఫుల్ వర్డ్స్ ఇచ్చారు చూడండి. I am, it is, they are. అపోస్ట్రఫీని గుర్తును అక్షరాలు తొలగించడానికి వాడతారు. ఇక్కడ వాటికి సంబంధించి సెంటెన్సెస్ కొన్ని వర్డ్స్ మనకు టేబుల్లో ఇచ్చారు, జాగ్రత్తగా చూడొచ్చు. దాని తర్వాత స్టడీ ద హైలైటెడ్ వర్డ్స్ అండ్ బ్రాకెట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి ఐ ఆమ్ ఫీలింగ్ సో హ్యాపీ. యామ్ ప్లస్ ఫీలింగ్ ప్లస్ సింగ్, ఆర్ ప్లస్ లుక్ ప్లస్ సింగ్. టైమ్ ఆఫ్ స్పీకింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్ ఫామ్ అనేది వస్తుంది. ప్రస్తుతం ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనొచ్చు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనొచ్చు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ grade 6. My friend is reading a storybook. We are playing a board game. I am learning a new language. The teachers are sitting in the staff room. My mother is cooking food in the kitchen. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ పిక్చర్ బ్లాంక్స్ అండ్ ప్రజెంట్ ప్రోగ్రెస్. ఈ విధంగా మనము పిక్చర్ని చూసి ఇక్కడ ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయవలసి ఉంటుంది. గోవింద్ అండ్ అను ఆర్ ప్లేయింగ్. ప్రేమ ఈజ్ పిక్కింగ్. మై మదర్ ఈజ్ షోయింగ్. ద డాగ్ ఈజ్ రీడింగ్. ద బర్డ్స్ ఆర్ రన్నింగ్. ఈ విధంగా మనము అన్ని ఈజ్, రన్నింగ్, ఆర్ ఇంగ్ ఫాము, ఈజ్ ఇంగ్ ఫామ్ రాయవలసి ఉంటుంది. స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్స్, కంప్లీట్ ద టేబుల్. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. క్లోజ్లీ, సాఫ్ట్లీ, లౌడ్లీ అంటే యాడ్వర్బ్స్. ఇక్కడ యాడ్వర్బ్కి మనకు ఎల్వై అనేది యాడ్ అవుతుంది. మోర్ యాడ్వర్బ్స్ వర్డ్స్ దట్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటికి మనం వర్బ్ అంటే క్రియ, మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే యాడ్వర్బ్ అంటాం.
చూడండి వీటికి మనకు ఆన్సర్స్ ఇచ్చారు ఇక్కడ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ యాడ్వర్బ్స్. ఈ ప్యాసేజ్లో కూడా యాడ్వర్బ్స్ పెట్టి రాయవలసి ఉంటుంది. ఆన్సర్స్ మనకు ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసరికి స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ స్టోరీ, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. పంక్చువేషన్స్ ఇక్కడ 10th దాంట్లో పంక్చువేషన్స్ ఇచ్చారు. తర్వాత పంక్చువేషన్స్, ఎక్స్క్లమేటరీ మార్కు, క్వశ్చన్ మార్కు, ఇంట్రాగేటివ్ మార్కు, అసెర్టివ్ మార్కు. లెటర్స్ లిజన్, ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. లెటర్స్ స్పీక్, డిస్కస్ ఇన్ పెయిర్స్, ప్రొనౌన్సింగ్ ఏ విధంగా పలకాలి, ఏ విధంగా మనం డిస్కస్ చేయాలి. ఆన్సర్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు. I think it's important because I feel it's necessary as the reason we need to look at safely is. Next, use the given hints. 3 ideas. Their houses and themselves safe. Share your classmates and teachers. ఇక్కడ మనము క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసారు, చూసుకోవచ్చు. నోట్బుక్లో రాసుకోవచ్చు, అదేవిధంగా మనము చెప్పచ్చు. నెక్స్ట్ లెటర్స్ రైట్కి సంబంధించి నైబర్ ఆస్క్డ్ ద మ్యాన్ ద స్టోరీ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఎట్ ద మ్యాన్ టెల్ ద నైబర్ వాట్ హ్యాపెండ్. ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఇచ్చారు. చూడండి వేరు, వెన్ను, హౌ, వై ఉపయోగించి మనం రాయవలసి ఉంటుంది. Imagine you are the man of house and you are grateful that with the help of your wife you got the thief arrested and saved your money. Express your Jitendra, yourself as Jitendra. Next, write a letter to your friend telling how you saved the house from being robbed. Sign yourself as సుదీప్య. లెటర్ రాయవలసి ఉంటుంది ఒకటి మీ ఫ్రెండ్కు. లెటర్స్ ఎక్స్ప్లోర్, అన్వేషించండి. ఫైండ్ అవుట్ ఫ్రమ్ యువర్ టీచర్, పేరెంట్స్ ఫాలోయింగ్ సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్: యూ సీ ఫైర్, కాల్ ఫైర్ డిపార్ట్మెంట్. యూ సీ సమ్వన్ గెటింగ్ హర్ట్. If you see something getting hurt, call you the ambulance, medical emergency services. ఈ విధంగా మనము ఎవరికైతే ఏవే హెల్ప్ కావాలో వాళ్ళకి ఫోన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అన్ఫినిష్డ్ సెంటెన్సెస్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ఫైండ్ ద రైట్ పాత్. కొత్వాలు థీఫ్ను పట్టుకోవడానికి రైట్ పాత్ని మనం కనిపెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మనకు 6th క్లాస్కి సంబంధించి ఫస్ట్ లెసన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.